నమస్తే ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. వాడవాడల ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు. శ్రీకృష్ణ మందిరాల వద్ద భక్తుల సందడి. కృష్ణ భగవానుడికి భక్తులు విశేష పూజలు. వైకుంఠపురం దేవస్థానంలో వైభవంగా ప్రారంభమైన శిఖర ప్రతిష్ఠ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు. నేటి నుండి బుధవారం వరకు జరగనున్న ఉత్సవాలు. 28వ తేదీన ఆలయంలో భక్తులకు గర్భాలయ దర్శన అనుమతి. అన్నదాన కార్యక్రమం. శ్రీకృష్ణాష్టమి ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. శ్రీకృష్ణ మందిరాల వద్ద ప్రత్యేక పూజలు. తెనాలి సబ్ కలెక్టర్ గా సంజనా సింహ నియామకం. ప్రస్తుత సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ బాపట్ల జాయింట్ కలెక్టర్ గా బదిలీ. శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో ఘనంగా జరిగాయి. ఉదయం నుండి పట్టణ పరిసర ప్రాంతాల్లోని శ్రీకృష్ణ మందిరాల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ఆలయాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి కృష్ణాష్టమి ఉత్సవాలను భక్తులు ఘనంగా జరుపుకున్నారు. తెనాలి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో శ్రీకృష్ణాష్టమి ఉత్సవాలు సోమవారం ఘనంగా జరిగాయి. కృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ మందిరాల వద్ద విశేష పూజా కార్యక్రమాలు, ఉత్సవాలు నిర్వహించారు. ఆలయాల వద్ద విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. ఉదయం నుండి భక్తులు కృష్ణ మందిరాలకు తరలి వెళ్లి పూజలు నిర్వహించారు. పలుచోట్ల అన్నదానాలు చేయగా సాయంత్రం ఉట్టికొట్టే కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆర్ఆర్ నగర్ 5వ లైన్ చివర ద్వారకా నగర్ వద్ద రుక్మిణి సమేత శ్రీకృష్ణ మందిరంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇక్కడ శ్రీకృష్ణుడు రుక్మిణీదేవులకు ప్రత్యేక అలంకరణలు చేసి పూజలు చేశారు. పరిసర ప్రాంత భక్తులు దేవతామూర్తులను దర్శించుకున్నారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద పంపిణీని ప్రారంభించారు. పరిసర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. దేవస్థాన కమిటీ సభ్యులు ఉత్సవాలను పర్యవేక్షించారు. ఏ వెంకట ప్రసాద్, అక్కి శివశంకర్రావు, సిహెచ్ శివరామకృష్ణయ్య, ఏ నారాయణ రెడ్డి, నర్లగొల్ల నాగేశ్వరరావు, పెరుగు స్వాములు, తాడువేణ రామయ్య, ఏ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణ మందిరము ఆర్ఆర్ నగర్ చివర ద్వారకా నగర్లో శ్రీకృష్ణ అష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోలాటములు, మరి భజన కార్యక్రమాలు, ఉట్టికొట్టు కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ కమిటీ పెద్దల చేత సుమారు 2000 పైన భక్తులకి అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ శక్తివంతమైనటువంటి దేవాలయంలో అనేక పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఆ స్వామివారి కృపకు పాత్రలవ్వాల్సిందిగా కోరుతున్నాం. భక్తులకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఇప్పుడు ఈ దేవస్థానం 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని 4వ సంవత్సరం కృష్ణాష్టమిని జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు మాకు ఇతోధికంగా భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యి ఎక్కువ ప్రోత్సాహాన్ని ఇస్తున్నందుకు కృతజ్ఞతలు. అదేవిధంగా 2 గేట్ల మధ్య శ్రీకృష్ణ మందిరంలో కృష్ణాష్టమి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా మారిస్పేట రేపల్ల గేటు వద్ద శ్రీకృష్ణ మందిరంలో కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పెనపాడులోని చెరువు వద్ద శ్రీ చిన్నికృష్ణ యూత్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ గుంటూరు జిల్లా యువజన విభాగ అధ్యక్షులు మైలా హరికృష్ణ పాల్గొన్నారు. మైలా హరికృష్ణ స్థానిక యువత, భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు. వేడుకల్లో భాగంగా చిన్నారులు శ్రీకృష్ణ వేషధారణలో ఉత్సవాల్లో పాల్గొన్నారు. గోపూజ, హోమం ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నికృష్ణ యూత్ సభ్యులు మైలా వెంకయ్యబాబు, మైలా శ్రీనివాసరావు, మైలా నాగేశ్వరరావు, నర్లగొల్ల వీరాంజనేయులు, ఆరాధ్యుల అంకమరావు, కుర్ర గోపీనాథ్, సాదిక్, తిరుపతిరావు, రామకృష్ణ, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. జై శ్రీకృష్ణ. ఈరోజు శ్రీ చిన్నికృష్ణ యూత్ ఆధ్వర్యంలో పినపాడు చెరువు వద్ద ఘనంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఈ రోజున ఇక్కడ గోపూజ చేయటం, అదేవిధంగా స్వామివారి అన్నప్రసాద వితరణ కూడా చేయడం జరుగుతుంది. ఈ రోజున హోమము ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజున ఇక్కడ ఘనంగా అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా హోమం కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా రవీంద్రనాథ్ నగర్ 4వ లైన్లో హాస్టల్ వద్ద గల శ్రీకృష్ణ మందిరంలో కృష్ణాష్టమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. టి నాగేష్ బాబు, చందు నాగేశ్వరరావు, శివకృష్ణ, తోటా వాసు,
దర్శి సీతారామయ్య, మైలా సుధీర్, తాడిబెన్న చిన్న, చందు వెంకటేశ్వరరావు, చందు సాయి తదితరులు పాల్గొన్నారు. తెనాలి రవీంద్రనాథ్ కాలనీ 4వ లైన్ హాస్టల్ దగ్గర శ్రీకృష్ణ మందిరం దగ్గర కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ భక్తులందరూ 50 మంది పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకొని కోరుతున్నాం. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మన రవీంద్రనాథ్ కాలనీలోని 4వ లైన్లో శ్రీకృష్ణ మందిరం దగ్గర శ్రీకృష్ణ జయంతి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ యొక్క శ్రీకృష్ణ జయంతి సందర్భంగా ఈ యొక్క పూజలు నిర్వహించి ప్రజలందరూ పాల్గొని ఆ శ్రీకృష్ణుని యొక్క ఆశీస్సులు ప్రజలందరికీ కలగాలని, అలాగే మన తెనాలి ప్రజలందరికీ కూడా ఆ శ్రీకృష్ణుడి ఆశీస్సులతో అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటూ శ్రీకృష్ణ కమిటీ. బాలికల హాస్టల్ వద్ద ఉన్న శ్రీకృష్ణ మందిరం దగ్గర కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో ఈ కార్యక్రమంలో దంపతులు ఈరోజు మైలా సుధీర్ కుమార్, కీర్తిప్రియ దంపతులచే కళ్యాణం జరుగుతుంది. ప్రతి సంవత్సరం నిత్యం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఘనంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. ఇక్కడ తదుపరి తీర్థప్రసాదాలు అందరూ మధ్యాహ్నం 4 గంటలకి ఉట్టి కార్యక్రమం కూడా జరుగుతుంది. ప్రతి సంవత్సరం అందరూ ఘనంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు. గంగానమ్మపేటలోని శ్రీకృష్ణ మందిరం వద్ద సోమవారం కృష్ణాష్టమి వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహించారు. ఉదయం నుండి శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మందిరంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో సమాధి బాలకృష్ణ, సమాధి మహేష్, అయ్యప్ప, శివకృష్ణ, శివ, గోపి, బిల్లా, చిక్కాల వెంకటేశ్వరరావు, తోట యేసు, బట్టా గోపి తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో గంగానమ్మ పేటనందు శ్రీకృష్ణ దేవాలయం వద్ద మరి శ్రీకృష్ణ జన్మదిన సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతుంది. అందులో భాగంగా మరి వేలాది మంది భక్తులకి అన్నదాన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారిని దర్శించుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా అన్నదానం జరిగే కార్యక్రమంలో పాల్గొని మరి అన్నదానం అనేది ఏదైతే ఉందో స్వీకరించవలసిందిగా. పేటలోని శ్రీకృష్ణ దేవాలయం నందు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుగుతున్నాయి. అలాగే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం ఉట్టికొట్టుట, కాళికావేశాలు అంతా బాగా ఘనంగా చేస్తున్నాము. భక్తులందరూ ఇచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీకృష్ణ పరమాత్మ కృపకు పాత్రలు కాగలరని. స్థానిక బురిపాలెం రోడ్లోని గోశాల సమీపంలో గల శ్రీకృష్ణ మందిరం వద్ద కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఉదయం నుండే పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పరిసర ప్రాంతాలకు చెందిన మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వైకుంఠపురం దేవస్థానంలో కళాన్యాసపూర్వక శిఖర ప్రతిష్ఠ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవాలయంలో నూతనంగా కొండరాతితో నిర్మించిన శ్రీ స్వామి అమ్మవార్ల విమాన గోపురాల శిఖర ప్రతిష్ఠ, ఇతర కార్యక్రమాలను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. తెనాలిలో ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠపురం దేవస్థానంలో కళాన్యాసపూర్వక శిఖర ప్రతిష్ఠ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు సోమవారం నుండి వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుండి 28వ తేదీ వరకు 3 రోజుల పాటు జరగనున్న శిఖర ప్రతిష్ఠ మహోత్సవాలలో భాగంగా తొలి రోజు సోమవారం విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. ఉదయం 8 గంటల నుండి ఆలయంలో భగవత్ ప్రార్థన, విశ్వక్సేనారాధన, పుణ్యావచన, అగ్ని ప్రతిష్టాపన, అకల్మష హోమం వంటి కార్యక్రమాలతో పాటు శ్రీ స్వామి అమ్మవార్ల గర్భాలయం, జీవధ్వజం, నూతన శిఖరాలు, నూతన ఉత్సవ విగ్రహాలకు, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి శిలా విగ్రహానికి వాస్తుహోమం, పూర్ణాహుతి నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో సహాయ కమిషనర్ ఎం తిమ్మానాయుడు, పాలక మండలి చైర్మన్ కుంభం సాయిబాబు సభ్యులు పాల్గొన్నారు. ఉత్సవాల వివరాలను ఆలయ అర్చకులు వివరించారు. మంగళవారం, బుధవారం కూడా దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. ఇదిలా ఉండగా ఈ నెల 28వ తేదీ నుండి గర్భాలయంలో స్వామి అమ్మవార్లకు పూజా కైంకర్యాలు యథావిధిగా కొనసాగించడంతో పాటు స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులకు అనుమతి లభించనుంది. ఉత్సవాల్లో పాలక మండలి సభ్యులు కురుగంటి సునీత రవిశంకర్, బొద్దులూరు సరస్వతి, నాగేశ్వరరావు, ముంతా ప్రసాద్, దేవరకొండ వెంకటరమణ, శంకర్రావు, ఎక్స్ అఫీషియో మెంబర్ అళహరి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణం వైకుంఠపుర క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవాలయం విమాన గోపురాలు పునర్నిర్మాణ సందర్భంగా
స్వామివారి కళన్యాసపూర్వక శిఖర ప్రతిష్టా కార్యక్రమం, మహాసంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈరోజు ఉదయం 8:06 నుండి విశేష పూజా కార్యక్రమాలు, విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అష్టదిక్పాలక పూజ, నవగ్రహారాధన, కలశార్చన, తదుపరి అష్టదిక్పాలక పూజా కార్యక్రమాలు నిర్వహించడం, తదుపరి మహాశాంతి హోమాలు, వాస్తు హోమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నింటినీ దేవస్థానం సహాయ కమిషనర్ శ్రీ ఎం తిమ్మానాయుడు గారి ప్రత్యేక పర్యవేక్షణలో భక్తుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలన్నీ నిర్మాణాలన్నీ కూడా పూర్తిగా ఉంచడం జరిగింది. దేవస్థానం ఆగమ వైఖానస పండితులు శ్రీ వేదాంతం లక్ష్మీ నరసింహ భట్టాచార్యులు గారు ప్రత్యేక పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంది. తెనాలిలో పలుచోట్ల జరిగిన శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే అన్నాపత్తుని శివకుమార్ పాల్గొన్నారు. శ్రీకృష్ణ మందిరాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీకృష్ణాష్టమి వేడుకలు సోమవారం పట్టణం సహా రూరల్ గ్రామాల్లో ఘనంగా జరిగాయి. ఆయా శ్రీకృష్ణ మందిరాల వద్ద సోమవారం సాయంత్రం జరిగిన కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే అన్నాపత్తుని శివకుమార్ పాల్గొన్నారు. ముందుగా తెనాలి మండలం గుడివాడ గ్రామంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలకు అన్నాపత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉత్సవ నిర్వాహకులు, గ్రామస్తులు శివకుమార్కు ఘనంగా స్వాగతం పలికారు. భారీ ర్యాలీగా శ్రీకృష్ణ మందిరం వద్దకు వెళ్లి అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఉట్టికొట్టే వేడుకలను ఆయన ప్రారంభించారు. ప్రజలందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు చెన్నుబైన శ్రీనివాసరావు, చెన్నుబైన గోపి, దేశబైన ధరణీకృష్ణ, దేశబైన గోపిరాజు, దేశబైన గోపి చిన్న, చెన్నుబైన వెంకటరావు, దేశబైన కిట్టు, చెన్నుబైన గోపి, చెన్నుబైన వెంకట్రావు, బ్రహ్మం, రాజేష్, బురదకుంట రమేష్, మాతయ్య తదితరులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ, మరి ముఖ్యంగా యాదవ సోదరులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం కృష్ణాష్టమిని మరి ముఖ్యంగా మన పట్టణంలో కానీ అలాగే పరిసర ప్రాంతాల్లో, మరి ముఖ్యంగా గుడివాడ గ్రామంలో శ్రీనివాస్ అలాగే ఇక్కడ ఉన్న యాదవ సోదరులు అందరూ కలిపి ఎంతో ఘనంగా జరుపుకోవటం. నేను ప్రతి సంవత్సరం ఈ కృష్ణాష్టమి ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం, అదృష్టం కలిగించినందుకు గ్రామ ప్రజలందరూ కృతజ్ఞత తెలుపుకుంటూ, ఈ కృష్ణాష్టమి మన జీవితాల్లో కృష్ణ భగవాన్ ఆశీస్సులతో మనందరి జీవితాలు బాగుండాలని, నియోజకవర్గ ప్రజలందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఈరోజు తెనాలి రూరల్ మండలంలోని గుడివాడ గ్రామంలో కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరం కూడా మాకు యాదవ కులంలో కులదైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు కృష్ణపక్షంలో వచ్చినటువంటి రోహిణి నక్షత్రాన జన్మాష్టమిలో జన్మించిన కృష్ణుడికి మరి కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరం కూడా మా తెనాలి మాజీ గౌరవ శాసనసభ్యు అన్నాపత్తుని శివకుమార్ గారు ప్రతి సంవత్సరం కూడా ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా ప్రతిరోజు మరి మాకు కృష్ణ భగవాన్ పూజకి వచ్చి ఎప్పుడైతే ప్రతి కృష్ణాష్టమికి తప్పకుండా అటెండ్ అయ్యి మరి కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొని ఇక్కడ ఉన్నటువంటి యాదవకులు ఉన్నటువంటి సంఘ పెద్దలందరితో కూడా కలిసిమెలిసి మరి ఎంతో ఆనందంగా గడపడం జరుగుతుంది. మరి అందులో భాగంగానే యాదవ సోదరులందరూ కూడా మీరు ఎమ్మెల్యే అయినాక మాకు ఒక అవకాశం చేసి పెట్టనని ఆ రోజు మాటిస్తే మరి అలాగే 10 లక్షల రూపాయలు పెట్టి కూడా జగన్మోహన్ రెడ్డి గారి సీఎండిఎఫ్ ఫండ్ నుంచి కూడా యాదవ కులానికి మరి యాదవ కమిటీ హాల్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ గోపాలకృష్ణ మందిరం వద్ద జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే అన్నాపత్తుని శివకుమార్ పాల్గొన్నారు. నిర్వాహకులు మేడిబైన గంగా యాదవ్, బచ్చినబైన శ్రీనివాసరావు తదితరులు శివకుమార్కు ఘనంగా స్వాగతం పలికారు. వారితో కలిసి శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ అలాగే యాదవ సోదరులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. తెనాల్లో కృష్ణాష్టమి ప్రతి సంవత్సరం ఎంతో రంగరంగ వైభవంగా జరుపుకునే సాంప్రదాయాన్ని, అలాగే మరి ముఖ్యంగా స్టేషన్ రోడ్లోని సోదరుడు మేడిబైన గంగా కానీ అలాగే శ్రీనివాస్ ఇద్దరు ఎంతో బ్రహ్మాండంగా ఈ ఏరియాలో కృష్ణాష్టమి 3 రోజుల్ని జరిపి అన్నదాన కార్యక్రమాన్ని జరిపే రేపు అన్నదాన కార్యక్రమాన్ని జరిపే ఈ వేడుకల్లో నేను ప్రతి సంవత్సరం పాల్గొని అలాగే ఆ కృష్ణుని కృపని అందుకుంటున్న సందర్భం. ఈ సందర్భంగా ఆ కృష్ణుని ఆశీస్సులతో ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలని, నియోజకవర్గ ప్రజలందరికీ
సుఖ సంతోషాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. తెనాలి సబ్ కలెక్టర్గా సంజనా సింహ నియమితులయ్యారు. రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్ల బదిలీలో భాగంగా ప్రస్తుత సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ బాపట్ల జాయింట్ కలెక్టర్గా బదిలీపై వెళుతుండగా తెనాలి సబ్ కలెక్టర్గా సంజనా సింహను ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీలో భాగంగా తెనాలి సబ్ కలెక్టర్గా ఐఏఎస్ అధికారి ఉప్పల సంజనా సింహ నియమితులయ్యారు. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న ప్రఖర్ జైన్ బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్గా నియమితులయ్యారు. తెనాలి సబ్ కలెక్టర్గా నియమితులైన సంజనా సింహ 2022 సివిల్ సర్వీస్ పరీక్షా ఫలితాల్లో తెలంగాణ టాపర్గా నిలిచారు. సంజనా సిన్హా జాతీయ స్థాయిలో 37వ ర్యాంక్ సాధించారు. హైదరాబాద్ మలక్పేటకు చెందిన సంజనా సింహ తండ్రి ఉప్పల ఉదయ్ సింహ అడ్వకేట్ వృత్తిలో ఉండగా తల్లి ఉప్పల అరుణశ్రీ బ్యాంకు మేనేజర్గా పనిచేశారు. సంజనా సింహ నెల్లూరు జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్గా పనిచేశారు. ప్రస్తుతం తెనాలి సబ్ కలెక్టర్గా నియమితులై త్వరలో ఇక్కడ బాధ్యతలు తీసుకోనున్నారు. పట్టణంలోని నాసరుపేటలో గల ఇస్కాన్ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుండే గురు పూజతో ఉత్సవాలను ప్రారంభించి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. స్థానిక నాజరుపేటలోని టంకసాల వారి వీధిలో గల ఇస్కాన్ శ్రీ జగన్నాథ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు సోమవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజామున 4:30 గంటల నుండి మంగళహారతితో పూజా కార్యక్రమాలు ప్రారంభించి గురు పూజ, కృష్ణ లీలా ప్రవచనం, కలశాభిషేకం, హారతి నిర్వహించారు. శ్రీకృష్ణ భగవానుడు జగన్నాథుల స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. శ్రీకృష్ణాష్టమి విశిష్టతను సింహ గౌరీదాస్ వివరించారు. పరిసర ప్రాంత భక్తులు మందిరానికి తరలి వచ్చి దర్శించుకున్నారు. అదేవిధంగా ఇస్కాన్ ఆధ్వర్యంలో కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఆదివారం రాత్రి పలు కార్యక్రమాలు నిర్వహించారు. భగవద్గీత ఆధారంగా నైతిక విలువల పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులను అభినందించారు. తెనాలి పరిసర గ్రామాల్లోని 28 స్కూళ్లలో 3,000 మంది విద్యార్థులకు భగవద్గీత వితరణ చేసి చదివించి పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన 400 మంది విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను పలువురు పట్టణ ప్రముఖులు అభినందించారు. వారందరికీ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. అందరూ కూడా భగవద్గీత గురించి 4 మంచి విషయాలు నేర్చుకున్నారు. వీరందరూ కూడా మంచి నైతిక విలువలతో పెరగాలని చెప్పేసి, మంచి అలవాట్లు నేర్చుకోవాలని చెప్పేసి, భక్తిలో భగవంతుడి పట్ల భక్తితో వాళ్ళ జీవితాన్ని ఆనందమయంగా గడపాలని చెప్పేసి మా యొక్క ఉద్దేశం. కాబట్టి మీరు కూడా మీ పిల్లలందరినీ కూడా ఈరోజు కొద్దిగా స్మార్ట్ ఫోన్స్, మొబైల్స్ ఇవన్నీ తగ్గించి వాళ్ళలో భగవద్గీత గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మీ పిల్లలకి భగవద్గీత చదివించేటువంటి అలవాటు నేర్పించాలి. భగవంతుడి యొక్క నామాన్ని జపించేటువంటి అవకాశం, నామాన్ని జపించేటువంటి అలవాటు వాళ్ళకి మీరు నేర్పించాలి. అప్పుడే మన పిల్లల్లో మంచి సత్ప్రవర్తన, మంచి అలవాట్లు వస్తాయి. భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. స్వామీజీ శ్రీ సింహ గౌరదాస్ గారు వచ్చిన తర్వాత చక్కగా ఇస్కాన్ని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి భగవద్గీతలో ఉన్నటువంటి అంశాలను అందరినీ కూడా ప్రజల దగ్గర తీసుకెళ్తున్నారు. రియల్గా చెప్పాలంటే ఏంటంటే ఇది హౌ టు లివ్ ఇన్ అవర్ లైఫ్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. మన లైఫ్ ఎట్లా లీడ్ చేస్తున్నాం ఏంటి రేపు అనేది చాలా భవిష్యత్తులో చాలా ఇంపార్టెంట్. ఇవాళ సనాతన ధర్మాలు మర్చిపోయి పాపం పిల్లలు చెడిపోవడం వల్ల బాధాకరంగా ఉంది సమాజం అంతా కూడా. కాబట్టి ఈ సమయంలో ఎంతో అవసరం ఉన్నదని మేము భావిస్తున్నాం. Meghana. I am from Adarsh English Medium School in Tenali, Chanchupet. I learned a lot of knowledge from Bhagavad Gita, and it was very important in our life to acquire knowledge from Bhagavad Gita. శ్రీకృష్ణాష్టమి వేడుకలను రైల్వే స్టేషన్ రోడ్డులో ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణ మందిరం వద్ద ఉదయం నుండి విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని శ్రీకృష్ణుడి గుడి వద్ద గోపాలకృష్ణ మందిర కమిటీ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి సందర్భంగా సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. కృష్ణాష్టమి సందర్భంగా ఉదయం నుండి విశేష పూజలు జరిపారు. ఉదయం జరిగిన పూజా కార్యక్రమాల్లో డాక్టర్ తాడిబోయిన అఖిలేష్ యాదవ్, డాక్టర్ తాడిబోయిన అవినాష్ దంపతులు పాల్గొన్నారు. పరిసర ప్రాంతాల భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు తదితరులు శ్రీకృష్ణ మందిరం వద్ద ఉత్సవాల్లో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. కమిటీ సభ్యులు మేడుబైన గంగా యాదవ్, బచ్చురువైన శ్రీనివాసరావు తదితరులు పర్యవేక్షించారు. మహోన్నతుడు సర్వాంతర్యామి శ్రీకృష్ణ భగవానుడి యొక్క జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా ఆయన గురించి ప్రార్థించుకుంటూ పూజించుకుంటూ
ఆయన నామస్మరణం చేసుకుంటూ వేడుకలు జరుపుకోవటం అనేది చాలా సంవత్సరాలుగా ఇక్కడ తెనాలి పట్టణంలో కొనసాగుతూ ఉంది. శివుడాజ్ఞ లేనిదే చేయమైనా కుట్టదన్నట్టుగా సమస్త జీవరాశులు, ప్రకృతి ఇదంతా కూడా ఎక్కడ విలయతాండం చేయకుండా మనందరినీ కాపాడాల్సిన బాధ్యత భగవంతుడి మీద భారం వేసి మనం జీవిస్తూ ఉన్నాం. రైల్వే సెంటర్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా తాడిపోయిన మస్తనమ్మ గారు కుమారుడు డాక్టర్ గారు రావడం జరిగింది. వాళ్ళు పీటల మీద కూర్చొని యశిష పూజలు చేశారు. వాళ్ళకి మాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం వాళ్ళు రావాలని మనసుతో కోరుకుంటాం. వేడుకలు జరుగుతున్నాయి. గత 40 సంవత్సరాల నుంచి డాక్టర్ వెంకటేశ్వరరావు గారు, ఆ తర్వాత మస్తారమ్మ గారు వాళ్ళ అబ్బాయి వాళ్ళతో ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ సెంటర్లో 40 సంవత్సరాల నుంచి మేము అన్నదానం, పూజా కార్యక్రమాలు, కోలాటము, భరతనాట్యం ఇంకా రంగరంగ వైభవంగా చేసుకుంటాం. గంగా గారు, మేము భక్త బృందం అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినాము. రాజకపేటలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి భక్త బృందం నేతృత్వంలో శ్రీ గంగానమ్మ తల్లి కొలుపుల మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్థానిక భక్తులు గంగానమ్మ తల్లి అమ్మవారికి ప్రభ కట్టి పూజలు నిర్వహించారు. శ్రీ గంగానమ్మ తల్లివారి కొలుపుల జాతరను రాజకపేట శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి భక్త బృందం ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించింది. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేకంగా రూపొందించిన ప్రభను మాజీ ఎమ్మెల్యే అన్నావతుని శివకుమార్ దర్శించుకున్నారు. ప్రభ వద్ద కొబ్బరికాయ కొట్టి ఊరేగింపును ప్రారంభించారు. అన్నావతుని శివకుమార్కు కమిటీ సభ్యులు స్వాగతం పలికి ఉత్సవాల వివరాలను తెలియజేశారు. రాజకపేట నుండి సాగిన ప్రభ ఊరేగింపు మంగళ వాయిద్యాలు, కనక తప్పెట్ల మధ్య కాళికా వేషధారణలతో భక్తులు సంబరాలతో దేవస్థానం వరకు ఊరేగింపు జరిపారు. ముందుగా పెసర్లంక వెంకటరమణ దంపతులు అమ్మవారికి సారెను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, కమిటీ సభ్యులు యు చంద్రమౌళి, పవన్ కుమార్, జమ్ముల వెంకట్రావు, హరిప్రసాద్, ప్రవీణ్ పర్యవేక్షించగా కన్నిగంటి మురళి అమ్మవారిని దర్శించుకున్నారు. తట్టుకోళ్ల అశోక్ యాదవ్, కొమ్ము రాయల్ తదితర నాయకులు కూడా పాల్గొన్నారు. తెనాలి పట్టణ రాజకపేటలో వేయించేసి ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరంలాగే శ్రీ గంగానమ్మ తల్లి కొలుపులో ప్రభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ చల్లని తల్లి ఆశీస్సులు తెనాలి పట్టణ ప్రజలందరికీ ఎల్లవేళలా ఉండాలని, రైతులు అందరూ ఎల్లకాలం వానలు వర్షాలతో పాడి పంటలతో తులతోగాలని వరుణదేవుని కోరుకుంటూ ఈ ప్రభ మేము ప్రతి సంవత్సరం కట్టడం జరుగుతుంది. అలా ఈ సంవత్సరం కూడా అందరం ప్రసన్నాంజనేయ స్వామి భక్త బృందం ఉత్సాహంతో ప్రభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీ ప్రసరలంక వెంకటరమణ గారు, కన్నగంటి మురళి గారు, మా ధర్మరాజు చెన్నకేశవులు గారు, అన్నాబత్తుల శివకుమార్ గారు అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే మా ప్రసన్నాంజనేయ స్వామి భక్త బృంద సభ్యులు, కమిటీ సభ్యులు అందరికీ ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దీనికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి, దాతలకి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చలనచిత్ర సినీ రచయిత ప్రముఖ కవి దాశరథి శత జయంతిని స్వరలయ వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దాశరథి రచించిన సినీ గీతాలతో సంగీత విభావరిని నిర్వహించారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలయ వేదిక నేతృత్వంలో ప్రముఖ కవి, చలనచిత్ర సినీ రచయిత కళా ప్రపూర్ణ దాశరథి సినీ గీతాల సంగీత విభావరిని ఆదివారం సాయంత్రం నిర్వహించారు. దాశరథి శత జయంతిని పురస్కరించుకుని జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత ఆయన చిత్రపటానికి పొలుమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న విజ్ఞాన్ విశ్వవిద్యాలయ ఆంగ్ల శాఖాధిపతి మోహనాచార్యులు మాట్లాడుతూ సినీ గేయ రచనకు ముందు నిజం ప్రభు అని నిలదీస్తూ ఆయన రాసిన గేయాలు తెలంగాణ ప్రజలను ఎంతగానో ప్రేరేపించాయని ఆయన చెప్పారు. దాశరథి జీవిత చరిత్రను సమగ్రంగా వివరించారు. స్వర్లయ వ్యవస్థాపకులు సాయి లక్కరాజు వ్యాఖ్యాతగా నిర్వహించిన ఈ సంగీత సినీ విభావరిలో హైదరాబాద్కు చెందిన సత్యవర్ధన్, తెనాలి గాయని కత్తి సౌజన్య దాశరథి సినీ గీతాలను ఆలపించి ఆహుతులను మంత్రముగ్ధులను చేశారు. ఈ సందర్భంగా సినీ గేయ రచయిత దాశరథి అలాగే సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలయ వేదికలపై లక్కరాజు సాయి అడిగిన పద ప్రశ్నలకు సమాధానం చెప్పిన వారికి అక్కడికక్కడే బహుమతులను అందజేశారు. అనంతరం మోహనాచార్యులను శాలువాతో మెమొంటోతో లక్కరాజు సాయి సత్కరించారు.
కళా ప్రపూర్ణ దాశరథి శత జయంతిని ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా స్వర్లయ్య వేదిక నిర్వహించడం విశేషమంటూ పలువురు ప్రముఖులు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో శ్రీ రవీంద్ర, ఫణీంద్ర, దుర్గాప్రసాద్, తిరుమలరావు, రవి, మల్లేశ్వరరావు, విశ్రాంత బ్యాంక్ అధికారి రాఘవరావు, విశాలాక్షి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలయ వేదిక స్థాపించి 26 సంవత్సరాలు అవుతుంది. మొన్న 20వ సంవత్సరం కూడా చేసుకున్నాము. ఈ సందర్భంగా అనేక కార్యక్రమాలు చేశాం. ముఖ్యంగా సంగీత కార్యక్రమం మేము దృష్టి సారిస్తూ దాశరథి గారి శత జయంతిని ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నాము. దాశరథి కృష్ణమాచార్యులు గారు 1925లో జన్మించారు. వారి అనేక పాటలు రాశారు. తెలంగాణ వీణ, కోటి రత్నాల వీణ అని చెప్పింది వారే. తెలంగాణ నిజాములకు ఎదురొట్టి నిలిచి అనేక గేయాలు రచించారు. ఈ దాశరథి గారు సినీ గీతాలాపనకు వచ్చినాక అనేక గీతాలు, 1, 2 కాదు, అనేక గీతాలను మనం ఆలపించి చలనచిత్ర రంగంలో సినీ గీతాలు జీవించి ఉన్నంతకాలం ఆయన జీవించి ఉంటారని. ఈ తెనాలి స్వర్లయ ఈ రోజుగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మీరు చూశారు ఎంతమంది వీక్షకులు వచ్చేసారో. వారందరి ఆశీర్వాదాలు స్వర్లయ్యకు ఉన్నంతకాలం ఇలాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని జరుపుతారని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మీ అందరి ప్రేక్షకుల యొక్క ఆదరాభిమానాలు ఇలాగే లక్రాజ్ సాయి గారికి ఎల్లప్పుడూ ఉండాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. పట్టణంలోని కుసుమ హరనాథ మందిరంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను సోమవారం ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేద పండితులచే అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. స్థానిక గాంధీనగర్లోని శ్రీ కుసుమ హరనాథ మందిరంలో శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం ఉదయం నుండి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితుల చేతుల మీదుగా అభిషేకాలు, పూజలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుండి రాత్రి వరకు భజన, భక్త బృందంచే భక్తి కీర్తనలు ఆలపించారు. మందిర కమిటీ సభ్యులు సుజాత మోహన్ రావు పర్యవేక్షిస్తూ ఉత్సవాల వివరాలను తెలియజేశారు. శ్రీ హరినామ సంకీర్తన బృందం సభ్యులు పాల్గొని కృష్ణగానం చేశారు. ఎస్వి యోగా కన్వీనర్ ముద్దాభక్తులు రమణయ్య, పెరవలి వంశీకృష్ణ, ఏ చంద్రమౌళి, రాజేశ్వరి, నాగార్జున, శారద, చలపతి, మాధవి, దుర్గా మల్లేశ్వరి, పుష్పలత, అనూష కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆ రోజు కృష్ణుడు ద్వాపరయుగంలో ఏం చేశాడో, దాదాపు 160 సంవత్సరాల క్రితం హరనాథుడిగా పుట్టి భార్యాభర్తలుగా, రాధమ్మ హరనాథుడు ఇద్దరు భార్యాభర్తలుగా వచ్చి మనం ఎట్లా జీవించాలి, మనకు వచ్చిన సమస్యల్ని ఆయన లేఖలు రాశారండి, పాగల హరనాథ్ అనే లేఖలు. ఆ లేఖలు చదువుతుంటే మనకి దాంట్లో ప్రతిదీ ద్వాపరయుగంలో కృష్ణుడు ఏం చేశాడు, త్రేతాయుగంలో రాముడు ఏం చేశాడు, ఇవాళ మనం ఏ పని చేస్తే భగవంతుడు మురిసిపోయి మనం అనుకున్న కోరికలు అంటే స్వార్థపూరితమైనవి, కానీ అట్లా కాదట, నిస్వార్థంగా మనం ఆనందంగా ఉండాలి, తోటి వాళ్ళు ఆనందంగా ఉండాలి అని ఆయన మనకి నేర్పించడానికి ఇవాళ మీ పాటల్లో పాడే పాటల్లో ఉన్న అర్థమంతా అదేనమ్మా. గాంధీనగర్లోని కుసుమారనాథ మందిరంలో ఈ రోజున శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు అన్ని ప్రత్యేక పూజలు జరిగినాయి. ఈ భక్తి బృందం పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూడా భక్తి కీర్తనలతో వచ్చిన వారందరినీ కూడా ఆనందపరిచారు. స్వామిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి అందరూ కూడా కావాలని కోరుకుంటున్నారు. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ధర్మం వైపే నిలబడాలన్న శ్రీకృష్ణ తత్వాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని, తద్వారా మెరుగైన సమాజ నిర్మాణానికి పాటుపడాలన్నారు. దుగ్గిరాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కన్నుల పండుగగా కొనసాగాయి. చిన్నారుల కృష్ణుడు, గోపికల వేషధారణలు ఆకట్టుకున్నాయి. దుగ్గిరాల మండల వ్యాప్తంగా సోమవారం ప్రజలు భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మండలంలోని గ్రామాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమిని ఘనంగా నిర్వహించారు. ఆయా ఆలయాల్లో శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుగ్గిరాల యాదవపాలెంలో
యాదవ్ యూత్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. దుగ్రాల గ్రామ పురవీధుల్లో గుండా డీజే చప్పుళ్ల నడుమ శోభాయాత్ర కన్నుల పండుగగా జరిగింది. శ్రీకృష్ణుని విగ్రహాన్ని అందంగా అలంకరించిన వాహనంలో ఉంచి శోభాయాత్ర చేపట్టారు. శ్రీకృష్ణ మందిరంలో ఈ రోజున శ్రావణ బహుళ అష్టమి సందర్భంగా శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మురుగుపూడి శ్రీనివాస పండితాచార్య ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవం జరిగింది. ఆ సందర్భంగా విష్ణు పురుష సూక్తం ప్రకారం ఆయనకి పంచామృతాభిషేకం, శుద్ధోదక స్నాన అభిషేకం జరిగింది. విశేష పూజ జరిగింది. శ్రీకృష్ణుడి ఊరేగింపు కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా సాయంత్రం కూడా విశేషమైన పూజా కార్యక్రమాలు. దుగ్గిరాల మాజీ ఎంపీపీ వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. దుగ్గిరాల మండల టీడీపీ కార్యాలయంలో సోమవారం మండల అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత ఆధ్వర్యంలో దుగ్గిరాల మాజీ ఎంపీపీ వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత భారీ కేకును కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం దుస్సాలవాలతో శ్రీకృష్ణ ప్రసాద్ను టీడీపీ నేతలు ఘనంగా సన్మానించారు. అలాగే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి, మంగళగిరి శాసనసభ్యుడు నారా లోకేష్ బ్రాహ్మణుల వివాహ 17వ వార్షికోత్సవం సందర్భంగా దుగ్గిరాల మండల టీడీపీ కార్యాలయంలో శ్రీశక్తి మహిళల ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే దుగ్గిరాల రైలుపేటలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ ఎదుట గ్రామ టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో నారా లోకేష్ బ్రాహ్మణుల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం నిరుపేదలకు ప్రత్యేకంగా తయారు చేసిన భోజనాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు వెంకట్రావు, గద్దె శ్రీనివాస్, వల్లూరు నరసింహరావు, నక్కా చిరంజీవి, మండలంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీకృష్ణ పరమాత్ముడి జన్మాష్టమి సందర్భంగా మరియు మన మంగళగిరి ఎమ్మెల్యే మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు బ్రహ్మణి గారి వివాహ వార్షికోత్సవ శుభ సందర్భంగా మన అన్న క్యాంటీన్లో పేదలందరికీ ప్రత్యేక భోజనం, అలాగే కేక్ కటింగ్ చేసి విద్యార్థులకి నోట్ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. ఎన్నో రోజుల నుంచి, దాదాపు 217 రోజుల నుంచి ఎవరి దగ్గర ఒక్క రూపాయి తీసుకోకుండా నారా లోకేష్ గారి నిరుపేదలకి ఈ అన్నా క్యాంటీన్లో ఉచిత భోజన సదుపాయం కల్పించడం అనేది ఇలాగే అన్నా క్యాంటీన్ నడుపుతూ ఆయన లోకేష్ గారు, వాళ్ళ కుటుంబం అందరూ నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో తొలతోగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు ముఖ్యంగా పిల్లలకు కూడా నోట్ పుస్తకాలు పంచడం జరిగింది. ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్న దగ్గర నుంచి ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా నా దగ్గర శాలువాలు, బొక్కెలు తీసుకురావద్దు, పుస్తకాలు తీసుకురండి, ఆ పుస్తకం ద్వారా ఇంకో పిల్లలకు ఉపయోగపడదామని ఒక మంచి సదుద్దేశంతో ఆయన ఈ ఒక కొత్త దీన్ని ఒరవడిని సృష్టించడం, అదే ఒరవడిలో ప్రజలు కూడా ఆయన కలవడానికి వెళ్ళడం, పుస్తకాలు ఇవ్వటం, ఆ పుస్తకాలు మళ్ళీ పిల్లలకు చేరవేయడం అనేది ఎంతో మంచి. దుగ్గిరాలలో శ్రీ అభయాంజనేయ స్వామి వారి యంత్రస్థాపన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దుగ్గిరాల గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి వారి యంత్రస్థాపన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం మన్యసూక్త హోమం, అభిషేకం, హనుమత్ యాగం వేద పండితుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం అర్చక స్వాముల ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దుగ్గిరాల గ్రామ పురవీధుల్లో శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి గ్రామోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. ఈ నెల 28వ తేదీ బుధవారం ఉదయం 10:30 గంటలకు శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి ప్రథమ దర్శనానికి 50 మంది భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావాలన్నారు. ఈ దుగ్గిరాల గ్రామంలో దాదాపుగా 42 అడుగుల ఎత్తులో శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని భక్తజనులందరూ కూడా నిర్మించి ప్రాణప్రతిష్ఠ చేయటానికి అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. బుధవారం నాడు ఉదయం 9:09 యంత్రస్థాపన ముహూర్తం. ఎవరికైనా కూడా భక్తజనులకందరికీ ఏ విధమైనటువంటి ఈతి బాధలు ఉండకూడదు, ప్రయాణాలన్నీ కూడా సక్రమంగా జరగాలి. ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి కృపా దృష్టి అందరి మీద పడాలి అనేటువంటి ఉద్దేశ్యంతో ఇక్కడ ఉండేటువంటి వెంకట్రావు గారు, మిగిలినటువంటి ఈ భక్తజనులందరూ కూడా కలిసి ఈ ప్రాణప్రతిష్ఠ దానికి సహకారం అంతా కూడా చేస్తూ ఉన్నారు. ఆ స్వామివారి యొక్క దృష్టి అందరిపైన పడి భూత ప్రేత పిశాచ శాకిని ఢాకిని మొదలైనటువంటి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
వాడవాడలా ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు, శ్రీకృష్ణ మందిరాల వద్ద భక్తుల సందడి, కృష్ణ భగవానుడికి భక్తులు విశేష పూజలు. వైకుంఠపురం దేవస్థానంలో వైభవంగా ప్రారంభమైన శిఖర ప్రతిష్ఠ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు, నేటి నుండి బుధవారం వరకు జరగనున్న ఉత్సవాలు, 28వ తేదీన ఆలయంలో భక్తులకు గర్భాలయ దర్శన అనుమతి, అన్నదాన కార్యక్రమం. శ్రీకృష్ణాష్టమి ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ శ్రీకృష్ణ మందిరాల వద్ద ప్రత్యేక పూజలు. తెనాలి సబ్ కలెక్టర్ గా సంజనా సింహ నియామకం, ప్రస్తుత సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ బాపట్ల జాయింట్ కలెక్టర్ గా బదిలీ. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe to our YouTube channel.